భారతదేశంలోని టాప్ ఇన్వెస్టర్లు లాభకరమైన స్టాక్స్ను ఎలా ఎంచుకుంటారు అని ఎప్పుడైనా ఆలోచించారా? ఒక కంపెనీ ఫండమెంటల్స్ను అర్థం చేసుకోవడం కీలకం. ఇప్పుడు దీన్ని సులభంగా అర్థమయ్యేలా చూద్దాం. మొదటగా బ్యాలెన్స్ షీట్, ఇన్కమ్ స్టేట్మెంట్ మరియు క్యాష్ ఫ్లో స్టేట్మెంట్ను విశ్లేషించండి. ఇవి ఒక కంపెనీకి ఎంత సంపద ఉందో, ఎంత ఆదాయం వస్తుందో, ఎన్ని ఖర్చులు జరుగుతాయో తెలియజేస్తాయి. స్థిరమైన ఆదాయ వృద్ధి మరియు పరిమిత అప్పులు ఉన్న కంపెనీలు బలమైనవిగా ఉంటాయి. రేషియోలు చాలా శక్తివంతమైన సాధనాలు. ఉదాహరణకు, తక్కువ పే రేషియో అంటే ఆ స్టాక్ మరింత విలువ కలిగి ఉండవచ్చు. రో, రిటర్న్ ఆన్ ఎక్విటీ ద్వారా కంపెనీ లాభాలను ఎంత సమర్థంగా ఉత్పత్తి చేస్తుందో అర్థం అవుతుంది. బలమైన నాయకత్వం ఒక కంపెనీ విజయానికి మూలం. సీఈఓ మరియు మేనేజ్మెంట్ బృందం గత అనుభవాన్ని పరిశీలించండి. ఇన్ఫోసిస్ మరియు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వంటి సంస్థలు తమ పటిష్టమైన నాయకత్వం ద్వారా ఎదిగాయి. ఒక శ్రేయస్కరమైన కంపెనీ క్షీణించే పరిశ్రమలో ఉంటే కూడా వృద్ధి చెందడం కష్టం. పోటీదారులతో పోల్చి పరిశ్రమ పరిస్థితిని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. యాన్యువల్ రిపోర్ట్స్ కంపెనీ భవిష్యత్ ప్రణాళికలు, ప్రమాదాలు మరియు ప్రదర్శన గురించి సమగ్ర సమాచారాన్ని అందిస్తాయి. దీన్ని తప్పక చదవండి. ఎక్కువ ప్రమోటర్ హోల్డింగ్ అంటే ఆ కంపెనీలో ప్రమోటర్లు నమ్మకంగా ఉన్నారని అర్థం. అయితే ఎక్కువగా షేర్లు ప్లెడ్జ్ చేయడం ఎరుపు సంకేతం. క్రమంగా డివిడెండ్లు చెల్లించే కంపెనీలు స్థిరమైన నగదు ప్రవాహాన్ని సూచిస్తాయి. అయితే భవిష్యత్తులో వృద్ధి అవకాశాలను కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ఫండమెంటల్స్ను అర్థం చేసుకోవడం అంటే బలమైన పునాది వేయడం లాంటిది. తెలివిగా పెట్టుబడి పెట్టండి.